హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు కిచెన్ యంత్ర. ముందుగా ఈటీవీ అభిరుచి కిచెన్ యంత్ర ప్రేక్షకులందరికీ 68వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రిపబ్లిక్ డే సందర్భంగా నేను ఆడవాళ్ళందరికీ స్వేచ్ఛను ఇవ్వబోతున్నాను. కానీ ఎంత స్వేచ్ఛ వచ్చినప్పటికీ మన ఆడవాళ్ళకి మాత్రం కిచెన్లో ఉండే పని మాత్రం తప్పనే తప్పదండి. అక్కడ మాత్రం మనకి స్వేచ్ఛ దొరకనే దొరకదు. ఏమంటారు? నాకైతే మాత్రం వంట చేయడం అంటే చాలా ఇష్టం. కానీ కష్టమైన పని ఏంటంటే వెజిటబుల్ కటింగ్. కూరగాయలు కట్ చేయాలంటే దేవుడా అంటారు కదా, కామన్గా తాతలు గుర్తొచ్చారు అని అలా అందరూ గుర్తొస్తూ ఉంటారు నా కళ్ళ ముందు. ఏంటంటే ఆనియన్స్ కానివ్వండి, అమ్మో ఎంత అంటే కళ్ళంటి నీళ్ళు మనకి ఏవో పెద్ద కష్టాలు వచ్చేసినట్టు. అలాగే మిగిలిన ఏ కూరగాయలు కట్ చేయాలన్నా చాలా టైం పడుతుంది. అవి కట్ చేయడానికి మన 2-3 కూరలు వండాలనుకున్న వాళ్ళం కూడా అబ్బా కర్రీ పాయింట్లో తెచ్చుకుందాంలే, ఒక్క కూర చాలే ఇలా అనిపిస్తూ ఉంటుంది. సో ఇక నుంచి నేను మన ఆడవాళ్ళందరికీ ఈ వెజిటబుల్ కటింగ్ నుంచి స్వేచ్ఛనివ్వబోతున్నాను, ప్రకటించబోతున్నాను. అందుకే ఈరోజు నేను మీకు చూపించబోతున్నా మన కిచెన్ యంత్ర ఏంటో తెలుసా? ఆల్ ఇన్ వన్ కటర్. మరి ఇంకెందుకు ఆలస్యం, ఏమాత్రం లేట్ చేయకుండా మన ఆల్ ఇన్ వన్ వెజిటబుల్ కటర్ ఎలా ఉపయోగపడుతుందో, ఎలా కట్ చేయాలో నేను మీకు చూపించేస్తాను. రెడీయా మీరు? ఎస్. సో ఏం లేదండి, చాలా చాలా సింపుల్. చూసారు కదా, ఇది మన మెయిన్ వెజిటబుల్ కటర్, ఆల్ ఇన్ వన్ కటర్ అనమాట. దీంతో పాటు మనకి మెయిన్గా ఒక అటాచ్మెంట్ వస్తుంది. ఎస్, దీన్ని మనం తీసేయచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇలాంటివి మిడిల్లో ఒకటి ఉంది కదా, ఈ బ్లేడ్, ఇలాంటివి మొత్తం 11 వస్తాయి అనమాట. మనం ఏం కట్ చేస్తున్నాం అంటే మనకి కొంతమంది ఏంటంటే చాలా చిన్నగా కట్ చేయాలనుకుంటాం, అప్పుడు ఒకలాంటి బ్లేడ్ పెట్టాలి. వెజిటబుల్స్కి కొంచెం పెద్ద ముక్కలు కావాలంటే ఒకలాంటి బ్లేడు, లేదు మేము ఫ్రెంచ్ ఫ్రైస్ చేయాలి అనుకుంటారు, లేకపోతే ఫ్రూట్స్ కట్ చేయాలనుకుంటారు. వాటిని బట్టి మనం ఇక్కడ బ్లేడ్స్ని సెట్ చేసుకోవడమే. వెరీ సింపుల్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవి కూరగాయలు కట్ చేయడం మాత్రమే కాదండి, చాప్ చేసుకోవచ్చు. మనం ఏదైనా చెక్కు తీయాలి అనుకుంటే సపరేట్గా మనం ఇంకొకటి ఏదైనా యూజ్ చేసి చేయాల్సిన అవసరం లేదు, ఇందులోనే మనం చాప్ చేసుకోవచ్చు. ఓకే, ఇవి ఇలా మనం ఏ బ్లేడ్ కావాలంటే ఆ బ్లేడ్ని తీసి హ్యాపీగా మనం ఇలా పెట్టేయచ్చు అనమాట. ఇది ఇప్పుడు నేను పెట్టిన బ్లేడ్ ఫ్రెంచ్ ఫ్రైస్ది. ఓకే, దీంతోనే మనకి చక్కగా ఒక బౌల్ కూడా వస్తుంది. ఇంట్లో మనం అంటే వేరేగా మనం మామూలుగా కూరగాయలు కట్ చేయాలంటే ఏం చేస్తాం, ఒక చిన్న ప్లేట్ లాంటివి తీసుకొని వెజిటబుల్ కట్ చేసేది తీసుకొని అవి కట్ చేసిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకుంటాం కదా, మనకి అటువంటి ప్రాబ్లం ఏం లేదు. మనం సలాడ్ చేసుకోవాలంటే కూడా హ్యాపీగా ఇందులోనే మనం మిక్స్ చేసేసుకోవచ్చు. మీరు ఏవేవైతే వెజిటబుల్స్ కట్ చేయాలనుకుంటున్నారో అన్నీ కట్ చేసేసుకొని ఇందులోనే మీరు కావాలంటే కొంచెం పెప్పరో లేకపోతే మీకు ఏదైతే కొంచెం స్పైసెస్ కావాలో అవి యాడ్ చేసుకొని ఇందులోనే సలాడ్ కూడా మనం తినొచ్చు. అండ్ దీంతో ఇక్కడ చూసారా ఒకటి పుష్ బటన్ ఉంది. చూసారా, ఈ పుష్ బటన్ ఏం చేయాలంటే మనం లైక్ ఆనియన్స్ కానీ ఏమైనా కట్ చేసిన తర్వాత ఈ లోపల గ్యాప్ ఉంది చూసారా, ఇందులో ఉండిపోతాయి, కొంచెం ఇరుక్కుపోతాయి. మనకి వాష్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. అప్పుడు మనం ఈ పుష్ బటన్ కనుక ఇలా అంటే చూసారా, ఏమైనా లోపల కొంచెం స్ట్రక్ అయిపోయినట్టుగా అలా అనిపిస్తే కూడా అవన్నీ నీట్గా వచ్చేసింది. అండ్ క్లీనింగ్ కూడా చాలా చాలా ఈజీ. ఓకే, నేను ఇప్పుడు క్యారెట్ తురిమి చూపిస్తా. ఎందుకు నేను క్యారెటే తీసుకున్నాను అంటే ఈరోజు గణతంత్ర దినోత్సవం కదా. సో గణతంత్ర దినోత్సవం అంటే మన జెండా కలర్స్లో ఫస్ట్ ఆరెంజ్ కలర్ కదా. సో అందుకనే నేను ఈరోజు ఆరెంజ్ కలర్లో అంటే ఆరెంజ్ కలర్కి బాగా దగ్గరగా ఉండేది క్యారెట్. అందుకని నేను క్యారెట్ని ఇప్పుడు తురిమి చూపించబోతున్నాను. ఓకే, అయిపోయింది. చూసారా, చాలా ఫాస్ట్గా ఇలా ఒక 10 సెకండ్స్లో నేను ఫుల్ క్యారెట్ని తురిమేసా. సో చూసారా ఎంత నీట్గా ఉందో. ఇలా ఉన్నాయనుకోండి హ్యాపీగా సాలడ్స్ని కూడా మనం ఎంజాయ్ చేస్తాం అనమాట. ఫస్ట్ చెప్పాను కదా, ఏదన్నా లుక్ బాగుండాలి. లుక్ బాగుంటే ఆటోమేటిక్గా మనకి తినాలనిపిస్తూ ఉంటుంది. సో చాలా చాలా బాగుంది. ఇప్పుడు నేను ఈరోజు స్పెషల్ మన గణతంత్ర దినోత్సవ స్పెషల్ కాబట్టి నేను ఇక్కడ మన జెండాని ఇక్కడ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా.
ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మన జెండాలో నెక్స్ట్ కలర్ వైట్. వైట్ అంటే ఆలూకి చాలా దగ్గర కలర్ కాబట్టి ఇప్పుడు మనం ఆలూని కట్ చేసి చూద్దాం. సో దాని అంతకంటే ముందు కొంచెం చెక్కుదిద్దాం చాలా ఫాస్ట్గా. అయిపోయింది. గుడ్, రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని కట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఆలూని కట్ చేద్దాం. ఓకే, వావ్, చక్కగా కట్ అయిపోయింది. చూసారా, మామూలుగా మనం ఈ కూరగాయలన్నీ కట్ చేయాలంటే ఎంత టైం పడుతుందో కదా, సగం జీవితం అక్కడే అయిపోతుంది వంటగదిలోనే. దీంతో మాత్రం మన ఆల్ ఇన్ వన్ కట్టర్తో 1 minute కట్ అయిపోయింది. చూసారా, చక్కగా పొటాటో ఫింగర్స్, ఆలూ ఫింగర్స్ వచ్చేసాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఒకవేళ మీకు ఇలా పెద్ద ముక్కలు కావాలి అనుకుంటే మాత్రం ఈ బ్లేడ్ని యూజ్ చేయండి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ బ్లేడ్ తీసేసి మనం చిన్న చిన్న పీసెస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ బ్లేడ్ని ఇలా పెట్టుకోవాలి. ఎస్, ఇప్పుడు మనం ఆలూని చిన్న చిన్న పీసెస్గా కట్ చేద్దాం. ఎస్, ఓకే, జింగ్ జింగ్, అమేజింగ్. చూసారా, చక్క చిన్న చిన్న ముక్కలు వచ్చినాయి. చిన్న చిన్న ముక్కలతో పాటు చిన్న చిన్న ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా వచ్చాయన్నమాట. ఒకవేళ మీరు ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలి అనుకుంటే ఏం చేస్తారంటే ఆలూని కొంచెం పెద్ద ఆలూని కట్ చేయకుండా అలాగే పెట్టేసేయండి. అప్పుడు మీకు ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా రెడీ అయిపోతాయి. ఎస్, ఇప్పుడు మనం మన ప్లేట్లో వైట్ కలర్ పెట్టేద్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, మన ఫ్లాగ్లో ఉన్న నెక్స్ట్ కలర్ గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది క్యాప్సికమ్. ఓకే, ఇప్పుడు మనం క్యాప్సికమ్ కట్ చేసి చూద్దాం. సో అంతకంటే ముందు మనం ఫస్ట్ మన బ్లేడ్ని మనం సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, కొంచెం పెద్ద పెద్ద పీసెస్ ఉంటే బాగుంటుంది కాబట్టి ఈ బ్లేడ్లో కట్ చేద్దాం. ఓకే, ఇలా ఒకసారి కట్ చేసేసుకొని ఎస్, చూసారా, ఒకే ఒక్క సెకండ్లో చక్కగా ఎలా కట్ అయిపోయిందో. సో గ్రీన్ కలర్ని ఇలా పెట్టేద్దాం. గ్రీన్ అంటే పాడి పంటలు. సో పంటలు ఎప్పుడు పచ్చగా ఉంటాయి కాబట్టి సో గ్రీన్ అనగానే పంటలకి ప్రతీక అనమాట. ఎందుకంటే భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి గ్రీన్ కలర్ని అలా సూచికగా పెట్టారు మన పింగళి వెంకయ్య గారు. ఓకే, సో ఇప్పుడు చక్కగా మన జెండా రెడీ అయిపోయింది. జెండా కలర్స్ అన్ని నేను ఇక్కడ సెట్ చేసేసాను. ఇప్పుడు మన జెండా రెడీ అయిపోయింది. మరి జెండా అనగానే మనకి మధ్యలో మెయిన్ అశోక్ చక్రం కాబట్టి ఇప్పుడు మన అశోక్ చక్రాన్ని పెడదాం. ఓకే, సో అశోక్ చక్రం ఆనియన్తో మనం అశోక్ చక్రం చేద్దాం. కానీ ఈ బ్లేడ్ తీసేసి వేరే బ్లేడ్తో చేద్దాం. సో ఇది చిప్స్ బ్లేడ్ అనమాట. ఈ చిప్స్ బ్లేడ్ ఏంటంటే మనకి రౌండ్గా వస్తుంది. సో ఇందులో ఇప్పుడు మనం ఆనియన్ని చేసి చూద్దాం. ఎస్, చూసారా ఎంత చక్కగా చక్రాలు వచ్చేసాయో. ఎస్, ఇప్పుడు మనం మన అశోక చక్రాన్ని, మన ఆనియన్ చక్రాన్ని చక్కగా పెట్టేద్దాం. దేశం మనదే, తేజం మనదే, దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే. సో చూసారు కదా, మన ఆల్ ఇన్ వన్ కట్టర్తో చక్కగా వెజిటబుల్సే కాదండి ఫ్రూట్స్ కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా చక్కగా ఫ్లాగ్ కూడా తయారు చేసుకోవచ్చు. ఏది చేసినా మనం వెరైటీగా ఉండాలి కదా. ఇక నుంచి మీరు ఆల్ ఇన్ వన్ కట్టర్ని తీసుకొచ్చుకోండి. మీ వంటింట్లో కూరగాయలు కట్ చేసే పని చాలా చాలా సింపుల్ చేసేసుకోండి. ఇప్పుడు ఏ కట్టర్తో ఎలా కట్ చేసుకోవాలో మీకు అర్థమైపోయింది కాబట్టి ఇక నుంచి ఫాలో అయిపోండి. ఇంతకీ నేను ఆల్ ఇన్ వన్ కట్టర్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చానో తెలుసా అండి? డిమా స్మార్ట్ హోమ్ సికింద్రాబాద్ నుంచి తీసుకొచ్చానండి. చక్కగా మీరు కూడా అక్కడికి వెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు వెళ్ళే టైం లేదంటే వాళ్ళకి ఒక ఫోన్ చేస్తే వాళ్ళే హోమ్
డెలివరీ ఇస్తారు, అండ్ డెమో కూడా చూపిస్తారు. అలాగే మన కిచెన్ యంత్ర పేరు నా పేరు చెప్పారంటే మీకు డిస్కౌంట్ కూడా ఇచ్చేస్తారు. మరి వాళ్ళ అడ్రస్ ఎలాగా అనుకుంటున్నారా? ప్రోగ్రామ్ తర్వాత చక్కగా కార్డ్ వస్తుంది, అందులో అడ్రస్ ఉంటుంది, దాన్ని మీరు ఫాలో అయిపోండి. అలాగే మన ఆల్ ఇన్ వన్ కట్టర్ ప్రైస్ అంటే అరౌండ్ 1000 రూపీస్ వరకు ఉంటుంది, ఇంకొంచెం డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇప్పుడు మన కిచెన్ యంత్రాలో చాలా సింపుల్ గా ఉండే నెక్స్ట్ ఐటమ్ ని నేను మీకు చూపించబోతున్నాను. మనం ఏం చేస్తూ ఉంటాం, రోజు పాలు చక్కగా పొయ్యి మీద పెట్టి హ్యాపీగా టీవీ ముందు కూర్చుని రిమోట్ మారుస్తూ ఉంటాం. ఆ పాల సంగతి మర్చిపోతాం. అవేమో పొంగి పొర్లి ఆ స్మెల్ పక్కింటి వరకు వెళ్ళి వాళ్ళు వచ్చి మన డోర్ కొట్టి, ఏమండి మీ ఇంట్లో ఏదో మాడిపోతుందండి అంటే, అయ్యో పాలు పెట్టానండి అని వంటగదిలో పరుగులు పెడుతూ ఉంటాం. పాలే కాదండి, కూరలు కానివ్వండి, ఏదన్నా సరే మనం ఎక్కువసేపు ఉడకాలి అనుకుంటే వాటిని అలా పొయ్యి మీద పెట్టేసి కొద్దిసేపు మర్చిపోయి మన పనిలో బిజీ అయిపోతాం. కానీ ఇక నుంచి ఇటువంటి అన్నిటికి ఒక మంచి సొల్యూషన్తో నేను మీ ముందుకు వచ్చేసాను. అదే ఏంటనుకుంటున్నారా? కిచెన్ అలారం. ఏంటబ్బా, మన రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇంట్లో అలారం చూస్తాము, చేతికి వాచ్ చూస్తాము, ఈ కిచెన్ అలారం ఏంటి కొత్తగా ఉంది అనుకుంటున్నారా? అవునండి, ఇక నుంచి మీరు ఏ పనైనా చేసుకోండి, ఆ పొయ్యి మీద మాడిపోవడాలు, వాటిని గంటలు గంటలు తోమడాలు, పక్కింటోళ్ళు వచ్చి పిలవడాలు, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏం ఉందో. లెట్స్ ఇప్పుడు మీరు పాలు పొయ్యి మీద పెట్టారు అనుకోండి, పాలు ఎంతసేపు మరుగుతాయి? 2 minutes. ఈ 2 minutes ని ఇలా టైం సెట్ చేసి దీన్ని కూడా మీతో పాటు తీసుకెళ్లి మీరు టీవీ చూస్తే పక్కన ఇలా పెట్టుకొని హాయిగా టీవీ చూడండి. 2 minutes తర్వాత ఇది టింగ్ 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 అని మోగుతుంది, అంటే స్టవ్ మీద ఏదో పెట్టామని మీకు గుర్తు చేస్తూ ఉంటుంది. సో అప్పుడు మీ పాలు మాడిపోవు, లేదంటే ఏదైనా వస్తువులు మాడిపోవడం, వాటిని తోముకోవడం, అలా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా మీరు ఏ పనైనా చేసుకోవచ్చు. మీరు ఏం పని చేస్తున్నారు, స్టవ్ మీద ఏం పెడుతున్నారని మీకు గుర్తు చేస్తూనే ఉంటుంది మన కిచెన్ అలారం. సో దీని ప్రైస్ ఎంత తెలుసండి? చాలా 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 తక్కువ, జస్ట్ 100 రూపీస్ మాత్రమే. ఇంత తక్కువ ప్రైస్ లో కానీ ఇది చేసే పని మాత్రం చాలా పెద్ద పని అని చెప్పాలి. మరి ఇవి ఈ రోజు మేము చూపించినటువంటి ఆల్ ఇన్ వన్ కటర్ అండ్ కిచెన్ అలారం మీకు బాగా నచ్చాయి కదా? మరి మీరు కూడా షాపింగ్ చేసుకుని హ్యాపీగా మీ పనిని తగ్గించేసుకొని హ్యాపీగా హెల్దీగా ఉండండి. మరి ఇది ఇవాల్టి మా కిచెన్ యంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరొక సరికొత్త యంత్రంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. మరొకసారి ఈటీవీ అభిరుచి కిచెన్ యంత్ర ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మా కార్యక్రమాన్ని మీరు మిస్ అయ్యారా లేదా మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి www.youtube.com/ETV అభిరుచి. అలాగే www.facebook.com/ETV అభిరుచిలో మీరు మమ్మల్ని ఫాలో అవ్వచ్చు.